నమః. అందుకే కనెక్షన్ కదా అలా లోపలికి అటు పోకుంటే బంద్ అది క్లోజ్ అయింది, ఖరాబ్ అయ్యాది. కాల్ చేతులు పట్టుకుని పోయేది. అవి ఆ చోటకి పోసి దీన్ని పట్టుకున్నట్టున్నది. అట్లే ఉందా? బీర్సింగ్ ఇప్పుడు లేదా? ఎప్పుడు అడ్డమాట ఉన్నది. మేము అడ్డమటప్పుడు అక్కడ వస్తున్నాం చీపల అక్కడ. చనిపోయిందని నిన్న చెప్పింది తీసుకోలేదు కదా, అక్కడ ఏం పెట్టలేదు వాళ్ళు. సో దానివల్ల ఈ రోజు మా నాన్నమ్మ ప్రాణం పోయింది. అంటే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం అంటారు ఎట్లా? అక్కడ ఉన్న వాళ్ళు అంటే పెద్ద మనిషి కాబట్టి పోయింది. దానికి వాళ్ళు తీసిన దానికి మా వాళ్ళని అంటున్నారు మీరే లేరు అని. అది ఆల్రెడీ కోతి చనిపోయినప్పుడు తెలిసినప్పుడు మీరైనా కనీసం ప్రికాషన్స్ ముందు తీసుకోవాలి కదా. ఇట్లా ఉంది మీరు వెళ్ళకండి, అట్లీస్ట్ అక్కడ ఒక బోర్డు అయినా పెట్టాలి కదా, అట్లా వెళ్ళకండి అనేసి. అట్లా ఏం పెట్టలేదు వాళ్ళు. అంటే ఘోరం కదా, ఎవరిదైనా ప్రాణమే కదా, ఎవరిదైనా ప్రాణమైనా. ముసలమ్మ మా అత్తమ్మ చనిపోతే ఎవరు పట్టించుకూడ, అక్కడ డాక్టర్లు కూడా ఎవరు పట్టించుకోవాలి, అక్కడ ఉన్న ఆయాలు నాకు కూడా షాట్ కొట్టి ఇప్పుడు నా పానం కూడా పోతుంది. ఆమెను పట్టిన వల్ల నా పానం కూడా పోతుంది. నాకు కూడా చిన్న వైర్ ఉన్నది, ఆ వైరు గేటుకు కాకుంటే నేను ఆమెను ముట్టిన వద్ద వల్ల నేను వెళ్ళి తిరిగి వచ్చింది అయింది అనుకున్నా. మళ్ళీ చూసరికి కరెంట్ షాట్ కొట్టింది. నేను ఇంత ముట్టేలాగా షాట్ కొట్టింది. షాట్ కొట్టిన కరెంట్ షాట్ కొట్టిందని అందరినీ రమ్మన్నా. ఇక మా ఆయన వచ్చి మళ్ళీ గేట్ లేపుకొని తీసుకొని వచ్చింది. అందరు వచ్చి చూసిండ్రు కానీ ఏమి మాట్లాడింది, మంచిగానే మాట్లాడింది. తీసుకుపోయినా అంబులెన్స్ కూడా ఎంత ఫోన్ చేసినా కానీ హాఫ్ అన్ అవర్ అయినా మళ్ళీ మేమే కార్లు వేసుకొని వచ్చినాము. ఎట్లా ఏమైపోయింది మళ్ళీ కొంచెం నడిచింది, మాట్లాడింది కూడా మాట్లాడింది. ఒక 2 అడుగులు వేసింది. నాకు చెయ్యి కాలు నొస్తుంది, నాకు నడవత్తలేదు అని వల్ల మళ్ళీ ఎత్తుకొని వచ్చినాం. వెహికల్ పట్టుకొని వచ్చింది మా కొడుకు వినయ్ కుమార్. ఈరోజు మా నాన్నమ్మ మా అత్తమ్మ మా అత్తమ్మ మంచిగా బతుకుతుండే. ఎవరు డాక్టర్లు పట్టించుకోక ఎవరు రాకనే అధికారులు ఎవరు రాకనే ఇట్లా ఇది అయిపోయింది. మా అత్తమ్మ ఆక్సిజన్ పెట్టిన తప్పకుండా బతుకుంటే మాట్లాడింది మంచిగా. इतो लोके पितरः तानेव प्रीणाने।